రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వడగాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని దిశానిర్దేశం చేశారు. తీవ్రస్థాయి ఎల్నినో కారణంగా హీట్ వేవ్ తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రజలకు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వడగాలుల నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని నిర్దేశించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. మరోవైపు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా పనిచేయాలని అటవీశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ఎర్రచందనం అక్రమ రవాణా అంశాలపై అధికారులను ప్రశ్నించారు. శేషాచలం అడవుల నుంచి విదేశాలకు తరలిపోయిన ఎర్రచందనం రికవరీపై కేంద్రంతో సమన్వయం ఎంతవరకు వచ్చిందో వివరాలు అడిగారు. వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా పనిచేయాలని అటవీశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, ఎర్రచందనం అక్రమ రవాణా అంశాలపై అధికారులను ప్రశ్నించారు. శేషాచలం అడవుల నుంచి విదేశాలకు తరలిపోయిన ఎర్రచందనం రికవరీపై కేంద్రంతో సమన్వయం ఎంతవరకు వచ్చిందో వివరాలు అడిగారు. వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. జూన్ నెలాఖరులోపు అన్ని ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తి చేసి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటును చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఒక్కో మున్సిపాలిటీ వారీగా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ల ఏర్పాటు వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన స్థలం, విద్యుత్, నీటి సరఫరా, రోడ్డు కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక వసతులను వెంటనే కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. జూన్ నెలాఖరులోపు అన్ని ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులు పూర్తి చేసి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టే 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని అటవీశాఖ అధికారులకు స్పష్టం చేశారు. జూన్లో సీడ్ బాల్స్ సిద్ధం చేసి జూలై, ఆగస్టులో పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టే 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని అటవీశాఖ అధికారులకు స్పష్టం చేశారు. జూన్లో సీడ్ బాల్స్ సిద్ధం చేసి జూలై, ఆగస్టులో పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలన్నారు. నల్లపాడు, బండారుపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చిన్నపలకలూరులో రైలు ఓవర్ బ్రిడ్జిని ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు పరిసర ప్రాంత ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆర్ఓబీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి నాయకులు పెమ్మసానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ఓబీ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి గుంటూరు పరిసర ప్రాంత ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో 7 ఆర్ఓబీలను మంజూరు చేయించానన్నారు. అందులో భాగంగా 49.95 కోట్లతో చిన్నపలకలూరు ఆర్ఓబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. త్వరలో మంగళగిరి ఆర్ఓబీ కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తాను ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా పెమ్మసానికే ఈ ఆర్ఓబీని మంజూరు చేయించడం సాధ్యపడిందన్నారు. 18 నెలల్లో కాకుండా సాధ్యమైనంత వరకు ఏడాదిలో పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, డిఆర్ఎం సుదేష్ణ సేన్, నగర కమిషనర్ మయూర్ అశోక్, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, పిల్లి మాణిక్యరావు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ, జనసేన నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కొర్రపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జిల దాకా, ఆర్సెలార్ మెటల్ స్టీల్ నుంచి అమరావతి నిర్మాణం దాకా చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా ఇబ్బందులతో మొదలయ్యాం. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళింది. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూశారు, ఎక్కడ పట్టినా కల్తీ లిక్కర్, గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు, అభివృద్ధి లేని, నిరాశ నిస్పృహలతో ఉద్యోగాలు లేని యువత. ఇలాంటి సమయంలో మళ్ళీ గుంటూరు ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక తీర్పు ఇవ్వబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నేను కేంద్రంలో కానీ అయ్యేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి నిమిషం కూడా ఈ పుట్టిన ప్రాంతానికి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నిరంతరం చేసినటువంటి కృషే ఈ రోజు జరుగుతున్నటువంటి శంకుస్థాపన. మీరు ఎందుకంటే ఇందులో చాలా మంది కృతజ్ఞతలు చెప్పాలి. మొదటిగా నన్ను ప్రోత్సహించి అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వెన్నుతట్టి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మి పదవిచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదే విధంగా ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో లేని విధంగా అడిగిన వెంటనే 7 ఆర్ఓబీలు శాంక్షన్ చేసినటువంటి రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కానీ, సోమన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారందరూ చెప్పినప్పుడు తర్వాత ఈ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత వీటిని కార్యరూపం తీసుకెళ్లాలంటే అన్ని ఎస్టిమేట్స్ వేయించాలి, టెండర్లు పిలవాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారుల్లో కూడా స్టాఫ్ అంతగా ఎక్కువగా లేదు. లేకపోయినా కూడా వాళ్ళు సహకరించి ఈ రోజు ఇది మన 3వ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. రేపు మంగళగిరిలో ఇంకొక వారంలో 4వది మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రని సాధించలేమని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం, ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇవాళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తర్వాత 2వ వారం కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు ప్రజల భాగస్వామ్యులు అవుతామని చెప్పుకొచ్చారు. 3వ వారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే
దాంట్లో భాగస్వాములవుతామని తెలిపారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని 2024 అక్టోబర్ 2వ తేదీన మచిలీపట్నంలో ప్రారంభించారని ప్రస్తావించారు. ప్రతి 3వ శనివారం సీఎం ఒకరోజు ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు వెళ్లి స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమం ముందుకు వెళుతుందని తెలిపారు. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చెత్త పన్ను వేశారు, కానీ కుప్పలు కుప్పలుగా చెత్తను వదిలేశారని విమర్శించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ గారు, కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, అలాగే కర్లక్ష్మి గారు, ఇలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరులు పట్టాలి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024కు ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా కూడా మురికి కూపాలుగా ఉన్నటువంటి డివిజన్లు, ప్రజల ఇబ్బందులు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అవ్వగానే దీని మీద ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూలు తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి అనేక నెల ఒక నియోజకవర్గంలో పాల్గొని ఆ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించడం వల్ల గత 23 నెలల్లో ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం సమస్య ఒక కొలిక్కొచ్చింది. ప్రతిరోజు మనం చూస్తున్నాం. కానీ కేవలం ఒక నగరం, ఒక రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలంటే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే దానికి బాధ్యతగా ఉండాలా అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేటప్పుడు స్వర్ణాంధ్ర సాధించాలంటే స్వచ్ఛాంధ్ర దానిలో ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్రం స్వచ్ఛంగా లేకపోతే మనం ప్రగతి సాధించలేము అని గుర్తించి 2025 జనవరి నుంచి ప్రతి నెల మన సాసా ప్రోగ్రాం మనం రాష్ట్రంలో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ముందుండి నడిపిస్తున్నారు. ఇలా మనం చేస్తున్నాము గత ఒక 16 నెలల నుంచి. కానీ దీనిలో ప్రజల స్పందన
కొన్ని చోట బాగా ఉంది కానీ అన్ని చోట్ల ప్రజలు పూర్తిగా స్పందించడం లేదు అని అనుకోలేము. కాబట్టి ఈ యొక్క సందర్భం కాబట్టి విజయవాడ ప్రజలకు అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంచుమించు 14-15 లక్షల జనాభా ఉంది విజయవాడలో. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గత 23 నెలల్లో సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 4 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 1వ డివిజన్కు చెందిన 3, 32వ డివిజన్కు చెందిన 6 లబ్ధిదారులకు మొత్తం 6,53,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, వైద్య చికిత్సల కోసం ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం వెంటనే సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావటం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్న ఆయన గతంలోనూ వేలాది కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో త్వరితగతిన సహాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా ప్రజలకి, పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి అండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే మర్చిపోయినటువంటి పరిస్థితి ఆనాడు. నేను 2014-2019 మధ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల్ని ఇంటి వరకు తీసుకెళ్లి ఇంటికి అందజేసేవాళ్ళం. అలాగే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్ళు. మరి ఈ 23 నెలల్లో దాదాపు 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకి తీసుకొచ్చి అందించాం. ఏ సమస్య మా శాసనసభ్యుడి కార్యాలయానికి సమస్య వస్తే ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి వాళ్ళకి వివరించి వీళ్ళ సమస్య, వీళ్ళ బాధని తెలియపరిచి దానికి చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ తీసుకొచ్చి గౌరవంగా మళ్ళీ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా మా పార్టీ నాయకులు, మా డివిజన్ నాయకులు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు వాళ్ళే తిరుగుతూ ఆ చెక్కుల్ని వాళ్ళకి అందించడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు అధికారం అనేది ఒక బాధ్యతగా భావిస్తాం. ఈ బాధ్యతని సక్రమంగా ఎప్పుడు కూడా నిర్వర్తిస్తాం. మా డివిజన్లో పార్టీ నాయకులు కానీ, శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ అందరం కూడా ప్రజలకు అందుబాటులో నిత్యం ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలని మంచి చేస్తూ ఉంటాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా మాకు 2 కళ్ళు లాగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.